నర్సక్క ఏడుకోతున్నావే? ఏమా బిడ్డ చికెన్ కూర అన్నిందట్నే నిర్మల ఎక్కినప్పయ్యా. నర్సక్క ఫ్రీ బస్ అని మంచిగా తిరుగుతున్నావుగా. నువ్వేడుకోతున్నావే రాజమణి? ఏ ఇంట్లో పౌడర్ డబ్బా అయిపోయింది, తెచ్చుకుందామని పోతున్నా. మా పోరడు ఊకే రాక్కొని మొత్తం అయిపోగొట్టిండు. 10 రూపాయల పొడవు డబ్బా కోసం నిర్మల పోతున్నావా రాజమణి? ఊళ్ళోనే దొరుకుతాయి కానీ. ఏ ఫ్రీ బస్సే కానీ నర్సక్క, ఇంట్లో టైం పాస్ అయితే లేదే. ఇక నిర్మల్ దాకా పోయిస్తాను వెళ్ళినా ఇట్లా మెల్లంగా. అమ్మా టికెట్ 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 తీసుకోవాలమ్మా, టికెట్ తీసుకోవాలి. ఓ కండక్టర్ అన్న, ఓలని అడుగుతున్నావు టికెట్? మాకు ఆధార్ కార్డు ఉన్నది. అమ్మా ఆధార్ కార్డు చూపెడితే ఫ్రీ టికెట్ ఇస్తా గానీ ఏడుకోవాలా నువ్వు? నిర్మల్కు ఒక టికెట్ అన్న. అమ్మా నువ్వు ఏడుకోవాలమ్మా, ఆధార్ కార్డు చూపెట్టు. అయ్యో ఓ కండక్టర్ అన్న, నేను ఇంటికాడ ఆధార్ కార్డు మర్చిపోయి వచ్చిన. ఫోన్ లో పెడితే నడుతుందా? ఏ అమ్మా ఆధార్ కార్డు దగ్గర ఉంటేనే టికెట్ తీసుకో, లేకుంటే పైసలు ఇచ్చి టికెట్ తీసుకో. అమ్మా ప్లీజ్ ప్లీజ్ కండక్టర్ అన్న గట్లా చూడాలా? ఊరు పక్క ఊరు కొంచెం ముఖం చూడు కదా. మా పోరాడికి ఫోన్ చేస్తా, ఇప్పుడే పంపిస్తాడు. హలో ఏడున్నారా పొడా? అమ్మ నేను ఇంకా రాజశేఖర్ ఇంటికి వస్తున్నానే. సరే సరే పోతావు కానీ ఇంకా బీరువాలో ఆధార్ కార్డు ఉంటుంది, అది పంపిరా. నేను ఊరుకోతున్నా, ఇక మర్చిపోయిన కండక్టర్ కావాలంటున్నారా? అమ్మ నాకు అర్జెంట్ ఉన్నది, నేను పోతున్నా. నీ అవ్వ నాకు కుదరది, డాడీకి ఫోన్ చేయి. ఆ నల్లికుట్లోడు ఏడాకుంటా మునిగిండో ఇప్పుడు పంపుతావా, లేకుంటే వచ్చినాక నీ పేరు శూన్యం చేయమంటావురా? నీ అవ్వ అర్జెంట్ ఉన్నదంటే ఏదో ఒకటి చెప్తావు. పంపి మునుగురా జల్ది. ఎదురు మాట్లాడమంటే తీసి బండగా కొడతా గాని. సరే పంపిస్తున్నాను, నువ్వు ఫోన్ పెట్టేయే. అబ్బా నీకేం రోగం పుట్టిందో నాకు అల్లొక్కుతున్నావు. ఓ మొద్దు మొక్కం నాన్న, ఓళ్ళు అంటున్నవే నువ్వు ఆయగి అని. ఓ మొద్దు మొక్కం నాన్న, ఓళ్ళు అంటున్నవే నువ్వు ఆయగి అని. ఇంకోనంటే నిన్నే మరి కన్నేమన్నా కాకులు ఎత్తుకపోయినా చూసుకుంటూ నడరాదా? ఇంతమంది జనంలా కాళ్ళని దొక్కుతారు, ఏళ్ళని దొక్కుతారు. ఇష్టం వచ్చినట్టు మాటలంటే ఓళ్ళు పడతారుడా. అమ్మా మీకు దండం పెడతా కానీ కొంచెం లొల్లి పెట్టుకోకుంటారు కదా. రోజు మాకు ఇదే నెత్తి నొప్పి అయింది. పొద్దుగాల రేసి నుంచి రాత్రి దాకా డ్యూటీలో ఉన్నా, మొత్తం కొట్టుకుండా మమ్మల్ని కొట్టుడే తక్కున్నది. ఏ కండక్టర్ అన్న నీ పని నువ్వు చూసుకో, మధ్యలోకి రాకు. ఈ డ్యూటీ చేసేదానికన్నా సప్పుడు దాకా